హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి. వెరీ టేస్టీగా ఉండే కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఇంట్లో ఎలా చేస్తానో మీకు సేమ్ అలాగే చూపించబోతున్నాను అనమాట. ఇందుకోసమైతే కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసేసి ఒకసారి కలుపుకొని ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని ఉల్లిగడ్డలు వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి వేగాక అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని కొద్దిసేపు కలుపుకొని ఇప్పుడు ఆలు అయితే పొట్టు తీసి మిడిల్ సైజులో కట్ చేసుకొని ఒక గిన్నె కొలతతోటి అయితే వేసానండి. వేసేసి నూనెలో కలుపుకోవాలి ముక్కలన్నీ. ఒక 2 మినిట్స్ వరకు ఈ ఆలునైతే నూనెలో వేయించుకోవాలండి. తర్వాత అదే బౌల్ తోటి కాలీఫ్లవరు, సేమ్ మళ్ళీ అదే బౌల్ తోటి క్యాబేజీ 3 ఒకటే బౌల్ తోటి నిండుగా అయితే తీసుకున్నాను. వేసేసి అన్నీ నూనెలో కలుపుకొని ఒకసారి తాలింపులో మూత అయితే పెట్టుకోవాలి. మరి సేమ్ బౌల్ తోటి టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. వేసేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే ఉప్పు స్పూన్నర అయితే వేస్తున్నాను. వేసేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ముక్కలు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ముక్కలు ఉడికాయో చూసుకుందామండి. ఆలు అయితే చూస్తున్నాను ముక్క ఉడికిందో లేదని. ఆలు అయితే ఉడికిపోయింది. కాలీఫ్లవర్ కూడా చూడాలి ఉడికిపోయింది. క్యాబేజ్ అయితే తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఓకే అండి. ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ కారం అయితే వేసుకోండి. నేనైతే స్పూన్నర అయితే కారం వేసాను. వేసేసి అన్ని ముక్కలు ఒకసారి కలుపుకోవాలి. కారం ముక్కలకు పట్టేలాగా కలుపుకొని కొంచెం వాటర్ వేయాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి, గరం మసాలా ఒక చిటికెడు, జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక చిటికెడు అంత వేసేసి మొత్తం కలుపుకోవాలి. కొత్తిమీర సర్వ్ చేసేసుకుంటే ఇప్పుడు కస్తూరి మేతి కూడా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలండి. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా రెడీ అయిపోయిందండి కర్రీ. సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ కర్రీకి నూనె అయితే చాలా తక్కువ వేసాను. నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి. అన్నిటికీ నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అండి. ఓకే అండి.